మెదక్ డిస్ట్రిక్ట్ సార్ మాది చెవుంట విలేజ్. మేము 2014లో ప్రజాపాలన దరఖాస్తు చేసుకుంటే ఇది 2025లో 23 తారీఖు గ్రామసభ జరిగింది. దానిలో లిస్ట్ లో నా భార్య పేరు లేదు. మా భార్య ఫోటో తీసుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు జాగా 60 గజాల జాగా ఉంది అని. లిస్ట్ లో మాత్రం మా భార్య పేరు లేదు. ఎందుకు రాలేదని అడిగితే గ్రామ సభలో జరిగితే గందరగోళంగా మొత్తము ఎవరెవరో ఈ ఊర్లో ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు అందరికి వాళ్ళ ఇష్టరాజ్యంగా రాసిరు. గ్రామ ఇందిరమ్మ కమిటీ అని ఉన్నది. వాళ్ళు ఎవరు పేర్లు రాసిరో వాళ్ళ చుట్టాలకు వాళ్ళకు నచ్చిన వాళ్ళకు వాళ్ళు ఎవరు ఇష్టము వచ్చినట్టు కొంతమంది అంటున్నారు, డబ్బులు తీసుకొని రాసినారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో కాదో కానీ చెగుంట మండల్లో చేసుకున్న రాజకీయము. నేను గతంలో కూడా చెరుకు ముత్తంరెడ్డి గారు నా భూమి 2 ఎకరాల భూమికి తీసుకొని కూడా దానిలో దానికి ప్రజలకు ఇచ్చిండు గ్రామ అభివృద్ధికి. దాని గురించి నాకు 5 గుంటల భూమి ఇస్తాడు. తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీల్దార్ ఉండి ఆ తహసీల్దార్ అక్కడి నుంచి సస్పెండ్ అయ్యిండు. నేను ఒక గ్రామ సేవకుడిని డ్యూటీ చేసిన, గ్రామ పంచాయతీలో డ్యూటీ చేసిన, ఇన్ని సంవత్సరాలు డ్యూటీ చేసి అక్కడ బతుకు తెరువు లేదని నేను హైదరాబాద్ కు నా పిల్లలతో నా భార్యతో ఇక్కడ బతుకు తెరువు గురించి హైదరాబాద్ లో బతుకుతున్నా. నాకు చెగుంటలాగా గుంట భూమి కూడా లేకుండా నా పరిస్థితి అన్నమో రామచంద్ర లెక్క ఉన్నా సార్. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఒక ఉండడానికి ఇల్లు ఇవ్వాలి సార్. ఇవ్వలేకపోతే నేను నా పిల్లలతోటి సహా నేను ఈ ప్రజాభవన్ కాడ నేను ఉరివేసేయడం ఖాయం సభాముఖంగా చెప్తున్నా సార్. నాకు ఒక గూడు కావాలని నేను నా మొరబెట్టుకున్నా సార్ మీ గవర్నమెంట్ తోటి. గ్యాస్ కరెంట్ గ్యాస్ అంటున్నారు సార్. గ్యాస్ బిల్లు ఇప్పటి వరకు నేను పడ్డది లేదు, నేను తీసుకున్నది లేదు సార్. ఒక గ్యాస్ బిల్ అంటున్నారు, ఈ బ్యాంక్ లో పడ్డది అంటే ఆ బ్యాంక్ లో పడ్డది అంటారు, ఆ బ్యాంక్ లో పడ్డది ఈ బ్యాంక్, హెచ్పి గ్యాస్ వాళ్ళు ఈ బ్యాంక్ లో అంటే ఆ బ్యాంక్. ఇప్పటి వరకు నేను గ్యాస్ బిల్లు తీసుకున్నది దాఖలాలు లేదు సార్. ఎంక్వైరీ చేస్తే కూడా ఎంక్వైరీ చేయండి సార్. జీరో కరెంట్ వస్తుందా? జీరో కరెంట్ లేదు సార్. జీరో కరెంట్ లేదు. మహిళా పెన్షన్ కి మా భార్యకు ఒకటి, మా బిడ్డకు ఒకటి, ఫ్రీ బస్సు సౌకర్యం ఒకటే ఉంది సార్. 6 గ్యారెంటీలలో ఒక ఫ్రీ బస్ మహాలక్ష్మి అది ఒకటే ఉంది సార్. మహిళలకి 2500 పెన్షన్ ఇస్తారు. అది ఏది ఇస్తలేదు సార్. అది అప్లై చేయలేదు, ఏది చేయలేదు. ఇప్పుడు అది రావడం లేదు సార్. అవును, మీరు ఫామ్ లో అన్ని అప్లై చేశారు, ఏమేమి కావాలనేది. 2024 జనవరిలో నేను ప్రజాపాలనలో నాకు ఇల్లు లేదు, నేను నిరుపేదని, నాకు అయ్యవ సంపాదించిన ఇల్లు ఉంటే మేము ముగ్గురం అన్నదమ్ములం అయితే ఆ ఇల్లు పాత ఇల్లు మా అన్నలకు వెళ్ళిపోయింది. నేను ఇంటికి చిన్నోన్ని, నా పేరు తలారి సాదుల్లా. మా ఊర్లే చిన్న చిన్న రాజకీయ నాయకులు, నేను ఒక కాంగ్రెస్ నాయకుడు, చెరుకు ముత్తంరెడ్డి గారు ఉన్నప్పుడు చెగుంట టౌన్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నేను ఉన్నప్పుడు చెరుకు ముత్తంరెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళ కొడుకు చెరుకు ముత్తంరెడ్డి సర్వీలైడు, ఆయన కొడుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన దృష్టి కన్నా వెళ్ళాలి ఈ మాటలు, న్యాయం చేయాలని చెప్తున్న శ్రీనివాస్ రెడ్డి గారు అన్న. డబుల్ బెడ్రూమ్ ఒకటే నాకు ఏ ఆశ లేదు సార్. ఒక డబుల్ బెడ్రూమ్ ఉండడానికి ఇల్లు లేదు నాకు. మా చుట్టపోలు చనిపోతే నేను ఎవరి ఇంటికాడ ఉండాలని నా బాధ, అదే బాధ, నా కోరిక సార్. చెప్పండి. మేమిద్దరం ముసలోళ్ళము, ఒక పిల్ల. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వి సాయినగర్ ఎల్లమ్మ గుడి పక్కకుంటాము, కిరాయకుంటాము. నా నడుమిరిగింది, నాకు పంచాయత కాదు, ముసలైన పంచాయత కాదు. మేమేం చేయాలి బిడ్డ? ఇల్లు ఇస్తే అప్లికేషన్ పెడితే ఇల్లు రాలేదు. ఇల్లున్న వాళ్ళకి ఇస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇస్తలేరు. ఇల్లు లేడానికి చూసి ఇయ్యాలి కదా బెట. నా పేరు పోలే లక్ష్మి. డబుల్ బెడ్రూమ్ ఒకటేనా? పెన్షన్ గ్యాస్ జీరో బిల్ వస్తుందా? రాలే. పింఛన్ వస్తుంది, అవద్దమ్మా, పింఛన్ వస్తుంది నాకు. పింఛన్ వస్తే గానీ డబుల్ బెడ్రూమ్ రాలేదు కొడుక. గ్యాస్ నెంబర్ కూడా రాయలేడు ఎవడు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఒకటే దానికోసం వచ్చారా? ఆ బిడ్డ. ఏమన్నారు అధికారులు? ఏమన్నారు? ఆ కాగితాలు తీసుకున్నారు, ఓ అమ్మ వస్తుందని అన్నారు. మనం ఏం చేస్తాం బిడ్డ? అంతకంటే ఇక్కడికి ఎన్నోసారి రావడం? 2 సార్లు వచ్చారా? సరే అమ్మ, చెప్పండి. ధన్యవాదాలు. నాది ఆచార్య జయశంకర్, భూపాలపల్లి, ఏకమట్ల మండలం, రాగాపూర్ మాజీ సర్పంచ్ని, తెలంగాణ ఉద్యమంలో కళాకారుని. ఒక ఇల్లు గురించి ఒక 5 మాటల 4 మాటల అప్లికేషన్ పెట్టిన, రాలేదు. మొన్న అక్కడ ప్రజావేదిక కూడా మా ఊళ్ళో జరిగింది. ఆ వేదికలో కూడా మనకేం ఫలితం లేకుండా పోయింది. మళ్ళీ ఒక్కసారి అయినా అప్లికేషన్ వచ్చి ఇక్కడ ఒక అప్లికేషన్ ఉన్నది, 5 మాటలు వచ్చినాం, 5 మాటలకు కూడా స్పందించకపోతే
ఇక మేము ఉండేందుకు లేకేందుకు. అటువంటి అప్పుడు మీరు ప్రెస్ ద్వారా అందరికి విన్నవించి నా పేరున ఖచ్చితంగా నాకు నా అటువంటి ఇంకా బీద ప్రజలకు ఎందరికో సాయం కావాలని నేను కోరుకుంటాను సార్. మీకు ధన్యవాదాలు. దయచేసి నాకు ఒక ఇల్లు, ఒక రేషన్ కార్డు ఇప్పించగలరని కోరుతున్నాం. అప్లికేషన్ అయితే పెట్టుకున్నాం. జీరో బిల్లు, పెన్షన్ నాకు 2000 పెన్షన్ వస్తుంది. వస్తుందా? జీరో బిల్లు అంటే కిరాయి ఉన్న ఇల్లు. మేము ఇక్కడ ఉంటాను, అక్కడ మా ఊళ్ళో ఇల్లు లేదు నాకు. గ్యాస్ వస్తుందా? గ్యాస్ కూడా వస్తుంది. గ్యాస్ వస్తుంది. ఇప్పుడు మీకు ఒకటి డబుల్ బెడ్రూమ్ ఒకటే కావాలి. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతాం. దయచేసి నిల్వ నీడలేదు. 25 ఏళ్ళు అయితే సార్ సంతిలు లేక 25 ఏళ్ళు. కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ఇక కొంచెం వ్యతిరేకత ఉన్నది సార్. ఎందుకంటే మనం ఈడికి వచ్చేదో విమర్శించినట్టు ఓ ఇల్లుకి వచ్చి ఈడ వ్యతిరేకత ఊళ్ళలో బాగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే పెట్టుకున్నాడు, లొల్లులు పెట్టుకున్నాడు, పంచాయతీ పెట్టుకున్నాడు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇక మనం కూడా అంత వ్యతిరేకతగా చెప్తే నేను ఒక కళాకారుని, నేను ఉద్యమాల కళాకారుని, ఎన్నెన్నో ప్రోగ్రామ్ చేసిన. మీకు ధన్యవాదాలు. నాకు స్పందించి మంచిగా చేయాలని